శాంతి భద్రతల పర్యవేక్షణలో భాగంగా ఒంగోలు సబ్ డివిజన్ పరిధిలో 30 పోలీస్ యాక్ట్ అమలు ఉన్నట్లు ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు వెల్లడించారు. ఈ నెల 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు ఈ యాక్ట్ అమలులో ఉంటుందని తెలిపారు. ప్రజా సంఘాలు, యూనియన్లు, రాజకీయ పార్టీలు సభలు, సమావేశాలు, ర్యాలీలు, ధర్నాలు నిర్వహించాలంటే ముందుగా పోలీసు అధికారుల అనుమతి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ముందస్తు అనుమతి తీసుకోవడం ద్వారా వారు నిర్వహించే కార్యక్రమాల సమయంలో ట్రాఫిక్కు ఎలాంటి అంతరాయం కలగకుండా తాము చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. ఎలాంటి అనుమతులు తీసుకోకుండా నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు హెచ్చరించారు. ఐపీఎల్ మ్యాచ్లు జరుగుతున్న నేపథ్యంలో కొంతమంది యువత బెట్టింగ్లకు పాల్పడుతుండగా మరికొంతమంది దీనిని ఆదాయ వనరులుగా చూస్తున్నారని డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు తెలిపారు. బెట్టింగ్ కు సంబంధించి రకరకాల యాప్లు వచ్చాయని, ఒక గ్రూప్ గా కాకుండా వ్యక్తిగతంగా బెట్టింగ్లకు పాల్పడే పరిస్థితులు ఉన్నాయన్నారు. బెట్టింగ్ యాప్స్ ఉపయోగించినా దానిలో ఇన్వాల్వ్ అయినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికే ఐపీఎల్ సీజన్ ప్రారంభంలో కొంతమంది అదుపులోకి తీసుకొని లీగల్ యాక్షన్ తీసుకోవడం జరిగిందన్నారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను గమనిస్తూ ఉండాలని డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు కోరారు. ప్రతి నెల కూడాను మనకు 30 పోలీస్ యాక్ట్ ఆర్డర్స్ ఇష్యూ చేయటం జరుగుతూ ఉంటుంది. దీని ఉద్దేశం ఏంటంటే టౌన్లో ఎక్కడైనా సరే, అదే సబ్ డివిజన్ పరిధిలో ఎక్కడైనా సరే ర్యాలీలు కానీ, ప్రాసెషన్స్ లేదు అని అంటే సమావేశాలు ఇలాంటివి జరుపుకోవాలి అని అంటే తప్పనిసరిగా కన్సర్న్ ఎస్డిపిఓ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. దాని పోలీసు వారికి ముందస్తుగా కనుక అప్లై చేసి ఉన్నట్లయితే మేము రూట్ ఫిక్స్ చేయటము, ట్రాఫిక్ ప్రాబ్లం లేకుండా చేసుకోవటం, అలాంటివి ఏర్పాట్లు చేసుకోవటం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ముందస్తు అనుమతి తీసుకోవటం అనేది ఇది ప్రతి నెల 1వ తేదీ నుంచి ఆ నెల ఎండింగ్ వరకు కూడా 31వ తేదీ అయితే 31, ఒకవేళ ఫిబ్రవరి అయితే 28వ తేదీ వరకు ఇట్లా ఆర్డర్స్ అమల్లో ఉంటాయి. ఇది అందరూ కూడాను గమనించాలా. రెండోది వచ్చేసి మనకు ఇప్పుడు ఐపీఎల్ సీజన్ నడుస్తూ ఉంది. ఇంకా 1 మంత్ దాకా ఇది నడిచే అవకాశం ఉంది కనుక యూత్ అందరూ చాలామంది బెట్టింగ్కు కొంతమంది అలవాటు పడి ఉన్నారు. కొంతమంది దీన్నే ఆదాయ వనరుగా చేసుకొని యూత్ని ఈ నెట్లోకి లాగుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. డిఫరెంట్ యాప్స్ వచ్చినాయి. ఇప్పుడు ఒక గ్రూప్గా కాకుండా ఇండివిజువల్గా కూడాను బెట్టింగ్లో ఇన్వాల్వ్ అయ్యేటటువంటి పరిస్థితి వచ్చింది. అందువలన ఇప్పుడే ముందుగానే హెచ్చరిస్తున్నాం. ఇట్లాంటి బెట్టింగ్ యాప్స్ ఉపయోగించినా లేదు అని అంటే దాంట్లో ఇన్వాల్వ్ అయినా కూడాను వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకోవటం జరుగుతుంది. ఆల్రెడీ సీజన్ బిగినింగ్లోనే కొన్ని ప్లేసెస్లో మేము రైడ్స్ కండక్ట్ చేసి కొంతమందిని కూడాను హోల్డ్ చేసి వాళ్ళ మీద లీగల్ యాక్షన్ కూడా తీసుకోవటం జరిగింది. కనుక తల్లిదండ్రులు కూడా వాళ్ళు కూడా గమనించాలా. యూత్ ఇలాంటి వాటిల్లో ఇన్వాల్వ్ కాకుండా చూసుకోవాలని చెప్పేసి వాళ్లకు మా పోలీస్ వైపు నుంచి అప్పీలు. ఇక మీదట కూడాను అన్ని ప్లేసెస్లో మాకు అనుమానం ఉన్నటువంటి ప్రతి ప్లేస్లో కూడాను రైడ్స్ కండక్ట్ చేయటం జరిగింది. మీరు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి దొరికితే మాత్రం వాళ్ళ మీద తప్పనిసరిగా సీరియస్గా లీగల్ యాక్షన్ తీసుకోవటం జరుగుతుంది.